The oddest fellow in my class was Bodhraj. నా తరగతిలో అత్యంత విచిత్రమైన వ్యక్తి బోధ్రాజ్. He always had a catapult in his hand. అతని చేతిలో ఎప్పుడూ ఒక క్యాటపల్ట్ ఉండేది. He was an excellent shooter. అతను ఒక అద్భుతమైన షూటర్. He would stand under a tree, take aim, and shoot a pebble from the catapult. అతను ఒక చెట్టు కింద నిలబడి గురిపెట్టి క్యాటపల్ట్ నుండి ఒక గులకరాయిని కొట్టేవాడు. The next moment, a bird would fall down. మరుసటి క్షణంలో ఒక పక్షి కింద పడిపోయేది. I lived with my parents in an old bungalow on the outskirts of the city. నేను నా తల్లిదండ్రులతో కలిసి నగర శివార్లలోని ఒక పాత బంగ్లాలో నివసించేవాడిని. Being far from the city, my friends rarely came to visit me. నగరానికి దూరంగా ఉండడం వల్ల నా స్నేహితులు నన్ను చూడడానికి చాలా అరుదుగా వచ్చేవారు. But Bodhraj found it a good place to hunt. కానీ బోధ్రాజ్ దీనిని వేటాడేందుకు అనువైన ప్రదేశంగా గమనించాడు. Behind the house there was a godown. ఇంటి వెనుక ఒక గోడౌన్ ఉంది. This room had become a regular place of visit for birds. ఈ గది పక్షులకు ఒక సాధారణ సందర్శన స్థలంగా మారింది. We heard their cooing all day. మేము రోజంతా వాటి అరుపులు వినేవాళ్ళం. The next time Bodhraj came, he went straight to the godown. మరుసటిసారి బోధ్రాజ్ వచ్చినప్పుడు అతను నేరుగా గోడౌన్లోకి వెళ్ళాడు. As usual, he had his catapult with him. ఎప్పటిలాగే అతనితో పాటు తన క్యాటపల్ట్ కూడా ఉంది. He noticed that near the ventilator there was a mina's nest. వెంటిలేటర్ దగ్గర మైనా గూడు ఉందని అతను గమనించాడు. The mina's little ones are up there, said Bodhraj, aiming with his catapult. మైనా చిన్నపిల్లలు అక్కడ ఉన్నాయి అని బోధ్రాజ్ తన క్యాటపల్ట్తో గురి చూస్తూ అన్నాడు. I noticed 2 tiny yellow beaks peeping out of the nest. గూడు నుండి 2 చిన్న పసుపు ముక్కులు తొంగి చూడడం నేను గమనించాను. Bodhraj raised his catapult and fitted a pebble in it. బోధ్రాజ్ తన క్యాటపల్ట్ పైకి లేపి దానిలో ఒక గులకరాయిని అమర్చాడు. I wanted to stop him. నేను అతన్ని ఆపాలనుకున్నాను. Suddenly,
a large shadow moved across the room, blocking the light from the ventilator. అకస్మాత్తుగా వెంటిలేటర్ నుండి వచ్చే కాంతిని అడ్డుకుంటూ ఒక పెద్ద నీడ గది అంతటా కదిలింది. ఇట్ వాజ్ ఎ బిగ్ కైట్. అది ఒక పెద్ద గ్రద్ద. దిస్ మస్ట్ బి ద కైట్స్ నెస్ట్, ఐ సెడ్. ఇది గ్రద్ద గూడు అయి ఉండాలి అని నేను అన్నాను. No, a kite always makes its nest in a tree. This is a myna's nest. లేదు, గ్రద్ద ఎల్లప్పుడూ చెట్టులో గూడు కట్టుకుంటుంది. ఇది మైనా గూడు అన్నాడు బోధరాజ్. The chicks began fluttering their wings and shrieking. పిల్లలు రెక్కలు ఆడిస్తూ భయంతో అరవడం మొదలుపెట్టాయి. ది కైట్ పెచ్డ్ ఆన్ ది బీమ్. గ్రద్ద దూలం మీద వాలింది. ది బర్డ్స్ ఫ్రైటెండ్ క్రైస్ ఫిల్డ్ ది ఎయిర్. పక్షుల యొక్క భయంతో కూడిన అరుపులు గాలిలో నిండిపోయాయి. The kite has been coming here every day for his meals, said Bodhraj suddenly. ఈ గ్రద్ద ప్రతిరోజు ఇక్కడకు భోజనం కోసం వస్తోంది అని బోధరాజ్ అకస్మాత్తుగా అన్నాడు. Bodhraj raised his catapult and aimed at the kite. బోధరాజ్ తన క్యాటపల్ట్ను పైకెత్తి గ్రద్ద వైపు గురిపెట్టాడు. డోంట్ హిట్ ది కైట్, ఇట్ విల్ అటాక్ యూ, ఐ షౌటెడ్. గ్రద్దను కొట్టవద్దు, అది నీపై దాడి చేస్తుంది అని నేను అరిచాను. బట్ బోధరాజ్ పెయిడ్ నో అటెన్షన్. కానీ బోధరాజ్ పట్టించుకోలేదు. The pebble missed the kite and hit the ceiling instead. గులకరాయి గ్రద్ద నుండి తప్పిపోయి పైకప్పును ఢీకొట్టింది. The kite spread its wings wide and peered down. గ్రద్ద దాని రెక్కలను వెడల్పుగా చాచి క్రిందికి చూసింది. Let's get out of here or the kite will attack, I said frightened. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, లేకపోతే గ్రద్ద దాడి చేస్తుంది అని నేను భయంతో అన్నాను. The kite will eat up the little ones. గ్రద్ద చిన్నపిల్లలను తింటుంది అని అన్నాడు బోధరాజ్. This sounded rather strange coming from him. అతని నుండి అలాంటి మాటలు రావడం చాలా వింతగా అనిపించింది. బోధరాజ్ quickly ran and pulled up a table standing against the wall to the place under the myna's nest. బోధరాజ్ త్వరగా పరిగెత్తి గోడకు ఆనుకుని ఉన్న టేబుల్ను మైనా గూడు కింద ఉన్న ప్రదేశానికి లాగాడు. He climbed on the table, gently lifted the nest and slowly stepped down. అతను టేబుల్ మీదకి ఎక్కి మెల్లగా గూడును ఎత్తి నెమ్మదిగా క్రిందికి దిగాడు. Let's get out of here, he said and ran towards the door. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి తలుపు వైపు పరిగెత్తాడు. I followed. నేను అతన్ని అనుసరించాను. We went into the garage.
మేము గరాజ్లోనికి వెళ్ళాం. ఇట్ హ్యాడ్ ఓన్లీ వన్ డోర్ అండ్ ఎ స్మాల్ విండో ఇన్ ద బ్యాక్ వాల్. దానికి ఒకే ఒక తలుపు మరియు వెనక గోడలో ఒక చిన్న కిటికీ ఉంది. A beam ran across its width. దాని వెడల్పులో ఒక దూలం ఉంది. He climbed on a box and placed the nest on the beam. అతను ఒక పెట్టెపై ఎక్కి దూలం మీద గూడును ఉంచాడు. The myna's young ones had quietened down. మైనా పిల్లలు నిశ్శబ్దంగా మారాయి. Standing on the box, Bodhraj peeped into the nest. పెట్టె మీద నిలబడి బోధ్రాజ్ గూడులోకి తొంగి చూశాడు. I thought that he would pick them up. అతను వాటిని తీసుకుంటాడని నేను అనుకున్నాను. But he said, "Get some water. The chicks are thirsty." కానీ అతను కొంచెం నీరు తీసుకురా, పిల్లలు దాహంతో ఉన్నాయి అని అన్నాడు. I brought a glass of water. నేను ఒక గ్లాసు నీరు తెచ్చాను. Bodhraj fed them with drops of water. బోధ్రాజ్ వాటికి నీటి చుక్కలతో నీళ్లు తాగించాడు. When Bodhraj came the next day, he had neither the catapult nor pebbles. మరుసటి రోజు బోధ్రాజ్ వచ్చినప్పుడు అతని వద్ద క్యాటపల్ట్ కానీ గులకరాళ్ళు కానీ లేవు. He carried some seeds with him. అతను తనతో కొన్ని విత్తనాలను తీసుకువచ్చాడు. We fed the myna's young ones and spent time watching them. మేము మైనా పిల్లలకు వాటిని తినిపించాము మరియు వాటిని చూస్తూ సమయం గడిపాం.